ఈ ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో మీరు క్రాక్ చేశారు కదా, ఈ జర్నీ ఎట్లా సాగింది? నాకు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేసి నేను మెయిన్స్ రాయడం జరిగింది, బట్ ఇంటర్వ్యూకి నేను క్వాలిఫై అవ్వలేదు. సో అక్కడైతే ఏమేమి ఇంప్రూవ్మెంట్స్కి ఛాన్స్ ఉన్నాయో మార్క్ షీట్ వచ్చినాక అనలైజ్ చేసి దానికి కావాల్సిన కోచింగ్ తీసుకోవడం అయినా క్లాసెస్ వినడం అయినా జరిగి అక్కడ వర్క్ చేయడం జరిగింది ఎక్కువ. సో ఈ 2-3 ఇయర్స్లో అంటే ఈ జర్నీలో పోతా ఉంటే కొంచెం మెచ్యూరిటీ పెరిగింది, ఎగ్జామ్ గురించి అయినా లేకపోతే ఎగ్జామ్ డిఫికల్ట్ ప్రాసెస్, బట్ స్టిల్ బేసిక్స్ ఫాలో అయ్యి మనం డిసిప్లిన్గా ఉంటే అయ్యే ఛాన్సెస్ ఉందని అయితే అర్థమైంది అన్నట్టు. సో ఇన్స్పిరేషన్ ఎవరు, మీ రోల్ మోడల్ ఎవరు? ఇన్స్పిరేషనల్ రోల్ మోడల్ అంటే పర్టికులర్గా ఎవరు లేరు, బట్ మా ఫ్యామిలీ సపోర్ట్, మా డాడీ సపోర్ట్ చాలా ఉంది ఎగ్జామ్లో, అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్టింగ్. ఇప్పుడు ఈ రెవెన్యూ సర్వీసెస్లో మీరు వెంటనే ట్రైనింగ్ ఇదంతా ఉంటుంది కదా, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అంటే ఇంకా 2-3 months టైం ఉంది. నేను ఇంకేం డిసైడ్ అవ్వలేదు, అటెంప్ట్ ఇవ్వాలా డైరెక్ట్ జాయిన్ అవ్వాలా సర్వీస్లో అనేది. సో అది సీనియర్స్తో మాట్లాడి తర్వాత ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత